హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కరీంనగర్లోని తేజస్ అకాడమీలో ఉన్నాము. ఒక సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి ప్రస్తుతం అయితే కరీంనగర్లో తేజస్ అనే విద్యా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయనే సిహెచ్ సతీష్ రావు గారు. అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి 50 మందితో ఈ డిఫెన్స్ అకాడమీని స్టార్ట్ చేసి తెలంగాణలో మొట్టమొదటిగా స్థాపించిన డిఫెన్స్ అకాడమీ తేజస్. తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇప్పటి వరకు స్థాపించిన 15 సంవత్సరాలలో 2000 మంది డిఫెన్స్ ఉద్యోగాలు సాధించారు. సో ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ, ఆయన లైఫ్ స్టైల్ అండ్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఇప్పుడైతే మనం కాలేజ్కి వచ్చాము. ఈ కాలేజ్లోనే తన సొంత నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు సార్. సో ఆయన లైఫ్ స్టైల్ గురించి, అకాడమిక్స్ గురించి, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అండ్ మౌనిక గారితో ఉన్నాము. ఇంత పెద్ద వ్యవస్థకి ది పవర్ఫుల్ మ్యాన్ సతీష్ రావు గారు. సో ఆయనతో మాట్లాడి చూద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అంటే మిమ్మల్ని చూస్తే కూడా ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ లాగా కనబడుతున్నారు. హెయిర్ స్టైల్ కానీ, క్లీన్ షేవింగ్ అంటే మీకు ది డిఫెన్స్ అకాడమీ పెట్టకముందు కూడా మీకు డిఫెన్స్ పైన ఇష్టం ఉండేనా? యూనిఫామ్స్ జాబ్స్ అంటే ఇష్టం మాకు. మా ఫ్యామిలీలో అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. మొదటగా ఫస్ట్ మేము చిన్న ఉన్నప్పుడైతే మా చిన్నాన్నని చూసేవాళ్ళం. మా సొంత చిన్నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యిండు. ఈ మధ్యలో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యిండు. ఫస్ట్ మేము చిన్నతనంలో చూసిందంటే మా చిన్నాన్నని చూసినాము, ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని. సో ఆ డ్రీమ్ మాకు కూడా వచ్చిందండి, యూనిఫామ్ జాబ్స్ చేయాలి, పోలీసు ఉద్యోగాలు చేయాలని చిన్న ఉన్నప్పటి నుంచే ఉంది. నేను కానిస్టేబుల్ ట్రై చేయడం జరిగింది, కానీ రాలేదు. తర్వాత ఏంటంటే ఉద్యోగాలు సాధించే అంటే 2011 వరకు మన తెలంగాణలో డిఫెన్స్ అకాడమీలు లేవు. ఒక కోచింగ్ సెంటర్ పెడితే మన ప్రాంత విద్యార్థులకు కొన్నైనా ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ మనం ఉద్యోగాలు సాధించలేము, అంటే నేను ఉద్యోగం సాధించలేదు, కొంతమంది కన్నా ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేయొచ్చు అని డిఫెన్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు యూనిఫామ్ జాబ్ అంటే ఇష్టం ఉంది. సార్, మిమ్మల్ని చూసుకుంటే మీది సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అని విన్నాను. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే మాది నిజామాబాద్ జిల్లా నైపేట్ మండల్ నందిగామ విలేజ్. మాది సాధారణ రైతు కుటుంబం, అంటే మధ్యతరగతి కుటుంబము. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మా అమ్మగారు హౌస్ వైఫ్. మేము ముగ్గురము, మా అన్నయ్య సిఐ, మా తమ్ముడు కూడా సిఐ, నేను ఈ డిఫెన్స్ అకాడమీని రన్ చేస్తున్నాను. ఓకే సార్, అంటే మీ బ్రదర్స్ కూడా మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటే, ఒకరేమో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు, ఇంకొకరేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఎందుకు గవర్నమెంట్ జాబ్ వైపు ట్రై చేయలేదు? నేను కూడా స్టేట్ కానిస్టేబుల్ ట్రై చేయడం జరిగింది, కానీ సరిగా కోచింగ్ లేక నేను సరిగా ప్రిపేర్ కాక సాధించలేకపోయినాను. ఓకే, మీకు ఫస్ట్ డిఫెన్స్ అకాడమీ పెట్టాలి అనే ఆలోచన ఎక్కడ మొదలైంది సార్? డిఫెన్స్ అకాడమీ అనేది మేము 2011లో ప్రారంభించడం జరిగింది. 2011 వరకు మన తెలంగాణ జిల్లాలో డిఫెన్స్ ఉద్యోగాల గురించి కోచింగ్ సెంటర్స్ లేవు. ఒక కోచింగ్ సెంటర్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో దీన్ని 2011లో ప్రారంభించడం జరిగింది. కొంతమందికి నిరుద్యోగులకు, కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మన తెలంగాణ ప్రాంత విద్యార్థులకు. అంటే కొద్దిగా నాకు తెలంగాణ అంటే ఇష్టం, అంటే తెలంగాణ ప్రాంతం అంటే ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారు, మన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతోని అది ప్రారంభించడం జరిగింది. ఓకే సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడు చూసినట్లయితే నేను విన్నాను మీరు ఒక 50 మందితో స్టార్ట్ చేశారు. అంటే ఆ బేసిక్ లెవెల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే మీరే ఒక బ్యాగ్ వేసుకొని మార్కెటింగ్ పోయిన రోజులు కూడా ఉన్నాయని విన్నాము. ఒకసారి అనుభవాల గురించి చెప్పండి సార్, మీ స్టార్టింగ్ డేస్ గురించి. వాస్తవమే, మేము 2011లో డిఫెన్స్ అకాడమీ పెట్టినప్పుడు డిఫెన్స్ ఉద్యోగాల గురించి ఎవరికి అవగాహన లేదు, అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో 2011లో 11, 12, 13 కంటిన్యూగా 3-4 ఇయర్స్ తెలంగాణ మొత్తం కూడా నేను తిరగడం జరిగింది. వికారాబాదు, మహబూబ్ నగరు, నిజామాబాదు, ఆదిలాబాద్, ఈ విధంగా తెలంగాణ అన్ని ఏరియాస్ నేను మార్కెటింగ్ చేయడం జరిగింది. కాలేజీలు తిరగడము,
డోర్ టు డోర్ తిరగడము, చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అది కాలక్రమేణా మేము కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయడం వలన, ఉద్యోగాలు సాధించడం వలన ఈరోజు మేము మా వ్యవస్థ ఈ విధంగా కావడం జరిగింది. ఓకే సార్, అంటే ఒక 50 మందితో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ మొత్తంలో 2000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించారు. భారతదేశం మొత్తంలో మీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైనా ఊహించారా? మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ తలుచుకుంటే? అంటే మేము ఎప్పుడూ ఊహించలేదు. మేము ఆటోమేటిక్గా రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. కంటిన్యూగా మా పిల్లలు ఆర్మీలో, నేవీలో సెలెక్ట్ అవుతూ ఉన్నారు. మీరు అన్నట్టుగా మా పిల్లలు ఇండియా మొత్తంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. మొత్తం ఇండియా లెవెల్లో ప్రతి రాష్ట్రంలో మా పిల్లలు ఉన్నారు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అన్ని కేటగిరీలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నేను జమ్మూలో ఉన్నా సార్, నేను పంజాబ్లో ఉన్నా సార్, రకరకాలుగా ఫోన్ చేస్తూ ఉంటారు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను చాలా ఇన్స్టిట్యూషన్లో చైర్మన్స్ చూశాను సార్. అంటే రోజంతా అకాడమిక్స్లో బిజీ ఉండి పేరెంట్స్తో మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ, మోటివేషన్ చేస్తూ, హాస్టల్ వ్యవహారాలు చూస్తూ, ఇదంతా బిజీ షెడ్యూల్లో 6 to 9 వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఎక్కడో దూరంగా ఉండక మీరు ఇదే కాలేజు, ఇక్కడే ఇల్లు, ఇక్కడే నివాసం ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటారు? ప్రధాన కారణం ఏంటంటే కాలేజీలోనే ఉంటే మేము పిల్లలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మంచి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు. మేమే ఇక్కడ ఉంటే పిల్లలతో ఉంటే స్టాఫ్ కూడా ఇంకా మంచిగా డ్యూటీ చేసే అవకాశం ఉంటుంది. మంచి అందరు కూడా హార్డ్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనేది ఫస్ట్ నుంచి మాకు ఆలోచన. అందువల్ల మేము ఇక్కడనే కాలేజీ పైనే హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేము 24 hours అందుబాటులో ఉండడం వల్లనే మాకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. మేడం మౌనిక గారు, మిమ్మల్ని చూసుకున్నట్టయితే సారే ఇంత బిజీ ఉంటారు, సార్ ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు, మీరు హ్యాపీగా మంచిగా షాపింగ్ చేస్తూ ఇంట్లో ఉంటూ మంచిగా లైఫ్ని ఎంజాయ్గా లీడ్ చేయొచ్చు. మరి మీరెందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే? డెఫినెట్లీ. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి చాలా మంది పిల్లలు ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తున్నారు. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, పిల్లలందరికీ అందుబాటులో ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్. అందుకే నేను అందుబాటులో ఉండడానికి 99% నా ఎఫర్ట్స్ 99% పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. 50 మెంబర్ స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ అకాడమీ ఈరోజు చూసుకుంటే కొన్ని వందల వేల మంది విద్యార్థులు మీ అకాడమీలో చేరారు, జాబ్స్ పొందుతున్నారు. మీ సార్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మీ మాటలో చెప్పండి. సక్సెస్ సీక్రెట్ అంటే నథింగ్ బట్ డెడికేటెడ్గా ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి తీసుకుంటే, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి చూసుకుంటే, పిల్లల్ని కౌన్సిలింగ్ చేసే దగ్గర నుంచి చూసుకుంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈరోజు సక్సెస్ అయిందని నేను అనుకుంటాను. సార్ పైన మీకు అంత నమ్మకం కూడా. ఓకే సార్, మీరు చెప్పండి, మీ సక్సెస్లో మేడం యొక్క పాత్ర ఏంటంటారు? ఇద్దరిది ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది, 50-50 ఉంటుంది. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఇద్దరం కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఫ్యాకల్టీని తీసుకునే విషయంలో కానీ, పిల్లలకు క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఫుడ్ ఏ విధంగా ఉంది, ప్రతిదీ కూడా ఇద్దరం ఈక్వల్గా చూసుకుంటున్నాము. ఇది కంటిన్యూషన్గా మంచి ఫలితాలు సాధిస్తున్నాము. అందరూ కూడా మా పిల్లలు, మా పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మా సంస్థ పట్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలంటేనే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది సతీష్ రావు ఇంత పెద్ద వ్యవస్థను క్రియేట్ చేశాడు. అంటే నేను విన్నాను, ఒక స్టేజ్లో చాలా కష్టంగా అయింది పొజిషన్. అట్లాంటి మీరు ఎదుర్కొన్న సందర్భాలు? 2011 నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. ఒక్క సందర్భం మాత్రం నాకు గుర్తుంది. ఒక సందర్భంలో నాకు ఒక 24 lakhs అవసరం ఉండే. నేను ఒకసారి చూసుకుంటే, నా వెనుక చూసుకుంటే నాకు ఎటువంటి అసెట్స్ కానీ ఏమీ లేవు. విలేజ్లో అంటే నాకు వారసత్వంగా రావాల్సిన ఒక 2 ఎకరాల పొలం ఉండే అంతే. కానీ ఆ సందర్భంలో మా రిలేటివ్స్ హెల్ప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తున్నాము. మా వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్గా ఈరోజు ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు హెల్ప్ చేశారో 24 lakhs మంచి కొద్దిగా మా రిలేటివ్స్ మంచి కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది. ఒక 4-5 members మంచిగా ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడం జరిగింది.
ఆ రోజు నుంచి ఇక కంటిన్యూగా వ్యవస్థ నడిపిస్తున్నాము. సో ఆ రోజు ఆ 24 లక్షలు మా రిలేటివ్స్ హెల్ప్ చేయడం వల్ల ఇన్స్టిట్యూట్ నేను రన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఈ వ్యవస్థని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఆ రోజుల్లో 24 లక్షల కోసం మీరంతా స్ట్రగుల్ ఫేస్ చేశారు. అవును. అంటే ఆ రోజు 24 లక్షలు మీ చేతిలో లేకపోతే ఈ వ్యవస్థ ఇంత వచ్చేది కాదంటారు. వ్యవస్థ ఉండేదే కాదు. అంటే ఆ వ్యవస్థ- రోజు 24 లక్షల కోసం అంతా స్ట్రగుల్ అయిన సతీష్ రావు ఈ రోజు చూసుకుంటే ఒక 200 కోట్లకు ఉంటారా? లేదు లేదు. అంటే వాస్తవంగా మీరు అంటున్నారు పెద్ద వ్యవస్థ, నేనైతే ఏమనుకోను. ఒక కోచింగ్ సెంటర్ అనుకుంటా, ఒక జూనియర్ కాలేజీ అనుకుంటా. నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు. మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది, ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సి ఉంది. నేను ఎప్పుడు కూడా పెద్ద సక్సెస్ అని నేను ఎప్పుడు అనుకోను, పెద్ద వ్యవస్థ కూడా అనుకోను. మాకు ఒక చిన్న కోచింగ్ సెంటర్, ఒక జూనియర్ కాలేజ్ అని సింపుల్గానే అనుకుంటాను. గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం అనేది మీ గొప్పతనం. అంటే చాలా మంది బయట కూడా అనుకుంటారు సతీష్ రావు సార్ ఆ పొజిషన్లో ఉన్న సతీష్ అన్న అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా అపాయింట్మెంట్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది మీ దగ్గర అని కూడా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవమే. మాకు అంటే సింపుల్గా ఉండడమే ఇష్టం. నాకు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండడమే ఇష్టము. మా పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ, మా వెల్ విషర్స్ ఎవరైనా ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటా. నేను ఏదో సాధించేసినా నేను ఎప్పుడు అనుకోను. నేను కామన్ మ్యాన్నే, ఇదే విధంగా ఉంటా. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. ఇంకా వ్యవస్థను చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. అంటే ఒక జీరోగా స్టార్ట్ అయిన సతీష్ రావు ఈరోజు చూసుకుంటే ఒక 10 acres క్యాంపస్, మీ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినాయి. అయినా కూడా అంటే కొందరు చిన్నగా ఏదైనా లైఫ్లో ఒక స్థాయికి వస్తేనే బిహేవియర్ చేంజ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. అట్లాంటిది మీరు సామాన్యంగా అందరితో సతీష్ అన్న అంటూ కలుపు, అంటే దీని వెనకాల ఏంటి రహస్యం? అంటే బేసిక్గా మనము రూరల్ నుంచి ఉన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అదే లక్షణాలు మాకు ఎప్పటికీ ఉంటాయి. ఓకేనా? ఏదో మనకు వ్యవస్థ ఉంది, ఫైనాన్షియల్గా డెవలప్ అయినాం అనేది వేరే ఆ విధంగా ఏముండదు. ఇప్పుడు కూడా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఆ విధంగా ఉండడమే ఇష్టం ఉంటుంది. ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటాను నేను. సార్, రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల టైంలో నేను ఒకసారి మీ ఊరికి వెళ్ళడం జరిగింది. బోధన్ నియోజకవర్గం, నందిగామం విలేజ్. ఆ ఊళ్ళోకి వెళ్తే నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే మేడం గారిది కూడా అదే ఊరు అని తెలిసింది. అంటే మీది లవ్ మ్యారేజా సార్? కాదు, లవ్ మ్యారేజ్ ఏం కాదు. ఇక ఆ రోజుల్లో పెద్దవారు చేసిన మ్యారేజ్ మాది, లవ్ మ్యారేజ్ ఏం కాదు. అంటే మీ సక్సెస్లో 50% క్రెడిట్ మేడంకి ఇస్తారా? చెప్పచ్చు, 100% చెప్పచ్చు. ఏదున్నా 50%. మా వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి, మేము డెవలప్ కావడానికి ఇద్దరు కూడా 50% అని చెప్పచ్చు, 100% చెప్పచ్చు. మేడం, మీకు కూడా గతంలో టీచర్గా పనిచేసిన అనుభవం ఉందని నేను విన్నాను. స్కూలింగ్ లెవెల్లో చెప్పాము, మండల్ లెవెల్లో. అట్లానే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6-7 months చెప్పాను అంతే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ చేశాను అంతే. సార్ది ఎంబీఏ. అంటే మీ తర్వాత సార్ ఇప్పుడు పిల్లలు కూడా సేమ్ ఇదే లెగసీ కంటిన్యూ చేస్తారా? ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నారు పిల్లలు? ఇప్పుడు చదువుతున్నారు. మా పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు యూఎస్లో, చిన్న అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో. చూడాలి, వాళ్ళు స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే చాలామంది విద్యార్థులు సార్ మీ దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలా వచ్చి మీ దగ్గరకు వచ్చి మంచిగా సెట్ అయిన పిల్లల సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తూ ఉంటాము 2000 మందికి ఉద్యోగాలు సాధించడం జరిగిందని చెప్తూ ఉంటాం కదా. ప్రతి పిల్లాడు కూడా మిడిల్ క్లాస్ పిల్లలే ఉంటారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ విధంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు అందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలే. చిన్న ఏజ్లో ఉద్యోగాలు రావాలంటే మనకున్న ఒకటే ఆప్షన్ డిఫెన్స్ రంగాల్లో 17 సంవత్సరాలకు 18 సంవత్సరాలకే జాబ్స్ రావడం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు మేము ఎంతోమందిని చూసాం 2011 నుంచి. వారికి మేము 2011లో ప్రారంభించినప్పుడు మా ఫీజెస్ 40,000 ఉండే, సంవత్సరానికి 40,000 ఫీ ఉండే. ఆ 40,000 కూడా కట్టని పేరెంట్స్ ఎంతోమందిని చూసినాము. రూరల్ వాళ్ళు నెలకు 4,000కు పనిచేసే వాళ్ళని చూసినాము. మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలామంది పిల్లలు వస్తుండే. వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్లో పనిచేస్తుండే, నెలకు 2,000. ముంబైలో పనిచేస్తుండే కూలీలుగా. ఎంతోమందిని, మిడిల్ క్లాస్ వాళ్ళని, పూర్ వాళ్ళని ఎంతోమందిని చూసినాము. ఇప్పుడు చాలామంది పిల్లలు అందరూ కూడా
మొత్తం వేరే వేరే రాష్ట్రాల్లో జాబులు చేస్తున్నారు. మంచిగా వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతున్నారు, మంచి శాలరీస్ తీసుకుంటున్నారు. మా పిల్లలకు మ్యారేజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ అయితే మా పిల్లలు 15 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావడం కూడా జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించారు, సక్సెస్ అయ్యారు. ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేవు. ఇప్పుడైతే మా వ్యవస్థని ఇంకా డెవలప్ చేయాలి. డిఫెన్స్ ఉద్యోగాలు సాధిస్తున్నాము, ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఐఐటి నీట్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఐఐటి నీట్లో కూడా మంచి ర్యాంకులు సాధించాలి. ఓకేనా. తేజస్ అంటే ఉద్యోగాలే కాదు, అన్ని రంగాల్లో కూడా డెవలప్ కావాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మాకు మా ఓన్ ప్లేస్లో నిజామాబాద్లో ఒక జూనియర్ కాలేజ్ కానీ స్కూల్ కానీ పెట్టే ఆలోచన ఉంది. అది ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఉంటుంది. యా సార్, ఇదే డౌట్ మాకు వచ్చింది. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి కరీంనగర్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. మీ ఏరియాలో ఆలోచన ఉందా స్థాపించే ఆలోచన? ఉంది, తప్పకుండా ఉంది. కొద్ది టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ తర్వాత స్కూల్ కానీ ఓ జూనియర్ కాలేజ్ కానీ పెట్టే ఆలోచన ఉంది. ఇదంతా ఇక్కడ కరీంనగర్లో మొత్తం ఓకే అయిన తర్వాత ఇమీడియట్లీ నిజామాబాద్లో ప్లాన్ చేస్తాం. అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా కొన్ని డేర్ స్టెప్స్ తీసుకుంటారా సార్? దాని వెనుక అసలు ధైర్యం ఏంటిది? ఫస్ట్ నుంచి కూడా మేము ఏ పని చేసినా డేర్గా చేస్తాము, రిస్క్ తీసుకుంటాము. ప్రతిసారి కూడా మేము సక్సెస్ చూస్తున్నాము. అది ఖచ్చితంగా ఎవరైనా కానీ రిస్క్ తీసుకుంటేనే డెవలప్ అవుతారు, హార్డ్ వర్క్ చేస్తేనే డెవలప్ అవుతారు. అది మేము ప్రాక్టికల్గా నిరూపించినాం కాబట్టి మా మీద మాకు నమ్మకం ఉంటుంది. ఏదైనా కానీ 100% రిస్క్ తీసుకొని వర్క్ చేస్తాము. ఓకే సార్, అంటే మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ వీటికి కానీ ఎక్కువ టైం ఇవ్వకపోయినా మీ స్టూడెంట్స్ ఎవరైనా సెటిల్ అయిన వారు మీ ద్వారా జాబ్ సంపాదించి సెటిల్ అయిన వారు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్తారంట, మీ స్టాఫ్ పిలిస్తే కూడా ఖచ్చితంగా వెళ్తారంట. ఎందుకంత ప్రియారిటీ? అంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాకు ఇన్వైట్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా ముందు తిరిగిన అబ్బాయి వాడు ఒక మంచి పౌరుడిగా తయారైండు, ఒక మంచి ఉద్యోగ తయారైండు, ఒక సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు ఏంటంటే మా సార్ రావాలి అని వాడు ఎంతో ఆప్యాయతతో ప్రేమతో మమ్మల్ని పిలుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళని అనుకుంటాము. ఎవరు ఇన్వైట్ చేసినా మ్యాక్సిమం మేము వెళ్తాము, ఓకే, అటెండ్ అవుతాము. అంటే సార్ మీ కాలేజ్లో నేను విన్నా, మీ స్టాఫ్ పరంగా చూసుకున్న ఎవరైనా కూడా మీరు చాలా లూజ్గా, అంటే మీరు ఏం అడిగినా కాదనే ఉండదంట, కానీ మేడం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారని విన్నాము. ఎంతవరకు నిజం ఉంది మేడం, మీరు చెప్పండి. అలా ఏముండదు, కొన్ని సందర్భాల్లో అంటే సందర్భాన్ని బట్టి కొన్ని టైమ్స్లో హార్డ్గా ఉండాల్సిందే. అప్పుడే కదండి రన్ అవ్వాల్సింది స్మూత్గా, వర్క్స్ కూడా స్మూత్గా జరుగుతాయి కదా. ఒకరు అలా ఉండేసి ఒకరు ఇలా ఉంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. సార్, ఇంత బిజీ షెడ్యూల్లో అంటే మీరు ఫ్యామిలీకి పిల్లలకి టైం ఎప్పుడు ఇస్తారు? ఖాళీ సమయాల్లో మీ హాబీస్ ఏంటి? వాస్తవంగా ఫ్యామిలీకి అంటూ టైం అంటే మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్కే టైం ఇస్తాము. మార్నింగ్ 10 o'clock మేము కిందికి వెళ్తే మ్యాక్సిమం ఈవినింగ్ 7-8 వరకు కిందనే ఉంటాము. ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేదు, ఇన్స్టిట్యూట్కి ఎక్కువ టైం ఇచ్చినాము. పిల్లలు కూడా టైం ఇవ్వలేదు, వాళ్ళే స్కూల్కి వెళ్ళినారు, వాళ్ళే చదువుకున్నారు, హాస్టల్లో ఉన్నారు. మ్యాక్సిమం ఏంటంటే మనకు ఫస్ట్ ఒక వ్యవస్థ తయారు కావాలనే ఆలోచనతో మ్యాక్సిమం మేము మా సొంత దగ్గర పెళ్ళిళ్ళు కూడా మేము అటెండ్ కాలేదు. నేను కూడా ఇదే విన్నాను సార్, మీ ఫ్రెండ్స్ కూడా మీ మీద ఇదే కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరికి టైం ఇవ్వట్లేదని. నేను నందిగామ వెళ్ళినప్పుడు మీ మిత్రుడు నాకు ఒకరు పరిచయం అయ్యారు, ఆయనకు ఒకసారి లైవ్ కాల్ చేసి మీకు చూపిస్తాను. మా పెద్ద బ్యాచ్ ఉంది, 100 మంది ఉన్నారు మా బ్యాచ్లో. మస్తు మాస్టర్ రమ్మంటారు. హలో సంజయ్ గారు, నమస్తే. నేను సదాచారి, సుమన్ టీవీ నుంచి. మనం మీ ఊరికి వచ్చినప్పుడు కలిసాము, మీ ఎలక్షన్స్ అప్పుడు. తేజ సతీష్ రావు గారు మీ ఫ్రెండే కదా, క్లాస్మేటే కదా? అవునండి, అవునవును. ఒకసారి తనని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం సార్, అందుకే తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని మీకు కాల్ చేశా. ఒకసారి చెప్పండి సార్ తన వ్యక్తిత్వం గురించి. మన నందిగం సతీష్ రావు గారు మన కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ గారు. అదే నా మిత్రుడు క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారా మీరు? ఒకే స్కూల్లో చదువుకున్నారా? ఒకే స్కూల్, బాల్యం నుండి కూడా మేము కలిసి ఉన్నాము. అయితే సతీష్ రావు గారు మా ఒకటే ఊరి కదా, ఒకటే ఊరు ఒకే దగ్గర ఉండి చదువుకున్నానే. ఓకే. సో ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే కాదు, మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు,
ఆహా, అవును. మీరు ఇద్దరు కలిసి చదువుకున్నారు, మరి మీ మిత్రుడు ఇప్పుడు అవును. మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అవును. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆ, నేనే కాదు మా గ్రామం అంతా కూడా మంచి మేమైతే ఫీలింగ్ బాగుంటుంది మా గ్రామస్తులకు కూడా. ఎందుకంటే ఆ, ఇప్పుడు సతీష్ రావు ఏంటంటే మామూలుగా ఇప్పుడు అందరిలాగా కాదు. ఆయన ఏంటంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నా హెల్ప్ చేసే మనస్తత్వం అతనిది. ఓకే. అట్లాగే ఇప్పుడు ఈ అకాడమీ స్థాపించిన తర్వాత 2000కి పైగా ఉద్యోగాలు ఇప్పించారు. అది మా అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు అట్లాగే సారు పేదోళ్ళకి ఓకే పేదవాళ్ళకి ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉందన్నా కూడా చాలా చాలా మందికి కూడా ఆయన ఫీజుల్లో చాలా తక్కువ తీసుకునేటోడు. మేమైతే ఎవరైనా తల్లిదండ్రులు లేని వాళ్ళకి కానీ ఇంకెవరైనా పేదోళ్ళు నిరుపేదలు ఉంటే కూడా ఫ్రీగా చదివించిన నాకు గుర్తున్నాయి. చాలా ఓకే. మంది చదివించడం జరిగింది. ఓకే ఓకే అట్లా మరి సార్ ఇంత ఇంకోటి బిజీ ఏంటంటే ఉంటారు, మీకు అసలు టైం, మీ ఫ్రెండ్స్ కి టైం ఇవ్వరంట కదా? లేదు అది లేదు, అట్లేం లేదు. ఆ సంవత్సరానికి ఆ, 2 నుంచి 4 సార్లు మా స్వగ్రామానికి వస్తారు. దసరా, సంక్రాంతి, ఆ తర్వాత ఆ, ఇంకా మిగతా 2 సందర్భాల్లో కూడా వస్తారు. ఓకే. ఫ్రెండ్స్ తో బాగానే ఉంటారు, అందరితో సమయం ఇస్తారు. ఆ, ఇక అట్లా ఏంటంటే ఎవరైనా పేదోళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా కూడా సహకరిస్తారు. ఈ దేవుళ్ళకి కానీ ఆ, తర్వాత ఈ అన్నదానాలకు కానీ ఓకే. వాటికి వీటికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. మా నదిపేట మండలంలో ఆ, మా ఊరే కాదు మా పక్క గ్రామానికి కూడా ఆయన చాలా సార్లు హెల్ప్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. యా యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటారంటే రిస్క్ తీసుకుంటే రిజల్ట్ ఉంటది అనేది ఆయన ఒక గట్టిగా తన చెప్పిన మాట. యా యా తనతో మాట్లాడిన సందర్భంలో కూడా మాకు అదే తెలిసింది. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ. ఇంకా రిస్క్ తీసుకుంటాడు విజయం కోసం. రిస్క్ అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ స్నేహితుడి మాటలతో పాటు మేము కూడా స్వయంగా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నది ఏంటంటే, మీరు అక్కడ పేద ప్రజలకు కానీ, అంటే మీ ట్రస్ట్ కూడా ఒకటి ఉందని నాకు తెలిసింది, ఎంతో కొంత హెల్ప్ చేస్తారనే విన్నాను. ఇవన్నిటిని చూస్తే మీ దాంట్లో ఒక క్వాలిటీ పొలిటీషియన్ లక్షణాలు అయితే కనబడుతున్నాయి. మరి ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ ఎంట్రీ మేము ఎక్స్పెక్ట్ ఏమో చెప్పలేము, కావచ్చు, కానీ టైం పడుతుంది. ఫ్యూచర్లో వ్యవస్థలన్నీ సెట్ అయిన తర్వాత కొద్దిగా సర్వీస్ చేయాలనే ఆలోచన ఉంది. ఓకే. పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంది. టైం పడుతుంది. టైం అంటే నెక్స్ట్ అసెంబ్లీ 5 years తర్వాత కావచ్చు, 10 years తర్వాత కావచ్చు. ఇంకా చాలా టైం ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడైతే అకాడమిక్స్ మన ఇన్స్టిట్యూషన్ గురించి డెవలప్ చేసే పనిలోనే ఉన్నారంటారు. ఫైనల్లీ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీ పూర్వ విద్యార్థులకు, ఈ చాలా మంది మీ పూర్వ విద్యార్థులు కూడా ఈ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటారు, అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ దాంట్లో అడ్మిషన్ పొందాలనుకునే వారికి కూడా ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా విద్యార్థులు ఎవరైనా కానీ డిసిప్లిన్గా ఉండాలి, మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు గర్వించే విధంగా మంచి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా అనుకున్నది 100% సాధించే అవకాశాలు ఉన్నాయి మనకు. ఏ ఉద్యోగాలైనా కానీ, డిఫెన్స్ ఉద్యోగాలైనా, ఇంకా ఏ యూనిఫామ్ జాబ్స్ అయినా, ఏదైనా కానీ అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, స్ట్రాంగ్గా దాన్ని సిస్టమేటిక్గా ఫాలో కావాలి. మా తేజస్ అకాడమీలో ఎంతోమంది విద్యార్థులు రెగ్యులర్గా చెప్తా ఉన్నాం మేము. 2000కు పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు 10th క్లాస్తో కూడా నియర్లీ ఒక 300 మెంబర్స్ వరకు 10th క్లాస్ అర్హతతోనే ఉద్యోగాలు సాధించడం జరిగింది. 10th మరియు ఇంటర్తోనే ఓవరాల్గా 2000కు పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్లో ఇంటర్తో పాటు కాంపిటేటివ్ సిలబస్ నేర్పిస్తున్నాము. కాంపిటేటివ్ సిలబస్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి వెళ్ళినా కానీ వాళ్ళకు కాంపిటేటివ్ సిలబస్తోనే ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా కానీ మా తేజస్ అకాడమీలో అన్ని గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ. ఇంటర్తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నాము, ఇంటర్తో పాటు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇదివరకు చెప్పినట్టుగా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించడానికి మేము ఈ సంవత్సరం నుంచి ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది శ్రీ చైతన్య వారితోని, హైదరాబాద్ శ్రీ చైతన్య వారితో టైఅప్ కావడం జరిగింది. ఓన్లీ ఉద్యోగాలే కాకుండా అన్ని కేటగిరీలో కూడా సక్సెస్ సాధించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తేజస్ అనేది మాది 8 ఎకరాల క్యాంపస్ మాది. అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీసు, పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గర్ల్స్కి కూడా ఈ సంవత్సరం నుంచి
గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఎవరైనా కానీ ఆసక్తి గల విద్యార్థినీలు ఒకసారి మా తేజస్ అకాడమీని సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒక మంచి బంగారు భవిష్యత్తును మీరు ఇక్కడ ఏర్పరచుకోవచ్చు. మేడం మీరు కూడా ఒక విషయం, ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసి గర్ల్స్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మా ప్రీవియస్ రిజల్ట్ చూసుకోండి. అలాగే ఎన్డీఏ కావచ్చు, లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, దేంట్లో కూడా ఉద్యోగం సాధించాలనుకున్న అమ్మాయి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు వచ్చే క్యాంపస్ విజిట్ చేయొచ్చు, అప్రోచ్ అయ్యి ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు, జాయిన్ కావచ్చు. చూసారు కదా సతీష్ రావు గారి సక్సెస్ స్టోరీ. మరొక సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.